చాలా రోజుల తర్వాత జూలో యానిమల్స్ చూద్దామని వచ్చానండి. మన దృష్టిలో అవి యానిమల్స్, కానీ వాటి దృష్టిలో మనం యానిమల్స్. ఇంకా మనకన్నా అవే మంచివి. ఎందుకంటే అవి ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతాయి, తింటాయి, పడుకుంటాయి. వాటికి పెద్ద కోరికలు ఏమీ ఉండవు, కానీ మనకి బోల్డ్ ఉండాలి. కొండను తవ్వేసి ఇల్లు కట్టేసుకోవాలి, పక్షులను చంపేసే ఫోన్ సిగ్నల్స్ కావాలి, ఎయిర్ పొల్యూషన్స్ చేసే కార్లు, బైకులు కావాలి, భూమిని తవ్వేసి ఖనిజాలు తీసేసుకోవాలి, నదిని తవ్వేసి ఇసుక తీసేసుకోవాలి, అడవిని నరికేసి లేఅవుట్లు వేసేసుకోవాలి. ఇలా ఒకటా రెండా మన కోరికలకు ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. ప్రకృతికి అతిపెద్ద శత్రువులు మనం మనుషులమే. మనంత స్వార్థపరులు ఎవరూ ఉండరు. నాకు అప్పుడప్పుడు అనిపించేది, మనం మనుషులను చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని, మన కష్టాలు తీరిపోవాలని గుడికి వెళ్ళి తెగ పూజలు చేసేస్తాం కదా. మరి యానిమల్స్ పూజలు చేయవు, అవి చనిపోతే వాటికి స్వర్గం వద్దా అని. నిజానికి మనం చేసే తప్పులు పాపాలలో అవి 1% కూడా చేయవు. చేసిన ఆ 1%కి సమానంగా ప్రకృతికి మంచి చేసి చచ్చిపోతాయి. ఉదాహరణకి కాకి తన జీవితకాలంలో తాను తిన్న పళ్ళు గింజలు విసర్జించే క్రమంలో చాలా చెట్లకు ప్రాణం పోస్తుంది. ఈ జూ చూస్తున్నంతసేపు ఈ జంతువులు జూలో ఉన్నట్లు లేదు. మనమే కోపం, ద్వేషం, అసూయ, అత్యాస, కోరికలు, ప్రేమలు, రిలేషన్స్, పొల్యూషన్ ఇలా అనేక రకాలైన జూలలో బతుకుతున్నాం అనిపించింది.